shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. అలా దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత ఈ విధంగా మీ అందరితో కలిసి తండ్రి అయిన దేవుడు తన యొక్క చిత్తానుసారంగా తన యొక్క మదిలో ఉన్న కొన్ని విశేషాలను మాటల ద్వారా తెలియచేయడానికి మరి నన్ను మీ మధ్య నిలబెట్టిన విధానాన్ని బట్టి మొదట నా కన్న తండ్రి అయిన దేవునికి నా మనస్ఫూర్తిగా నిండు వందనాలని తెలియజేస్తూ, అదే విధంగా మరి దేవుని యొక్క మాటలు వినడానికి సంఘంగా కూడి వచ్చినటువంటి నా ఆత్మీయులు, నా ప్రియులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన సర్వోన్నతమైన నామంలో సదా శుభాభివందనములు నేను అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలు సంఘ కాపరి అనిల్ అన్నయ్య గారికి కూడా నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. చాలా మంచిది, నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా కొద్ది నిమిషంలో మాత్రమే దేవుని యొక్క ఉన్నత విశేషాలను మీతో కొంచెం పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మనం బైబిల్ నుండి ఈ రోజు కూడా నేర్చుకుంటాం. మహోన్నతుడ, అత్యంత కృపా కనికరములు కలిగిన మా కన్న తండ్రి, సాయంకాల వేళ దిశ ఈ విధంగా అందరము సంఘంగా కూడి ఏకీభవిస్తూ మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించి వాక్యం ద్వారా మా జీవితాలను మార్చుకొని మా ప్రవర్తన అంతటి ద్వారా తండ్రి మీకు మహిమను తెచ్చే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందులకై సర్వదా మీకు కృతజ్ఞులమని తెలియజేస్తూ, మరి ఈ రోజు కొన్ని మాటలు తండ్రి కొన్ని నిమిషాలు వినడానికి అందరం సిద్ధపడి ఉంటుండగా మా హృదయాలు తెరచుకొని తండ్రి ప్రభు యొక్క వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించుటకు మా మనస్సులను జాగ్రత్త చేయండి. వాక్యం ద్వారా మా హృదయాలకు కావలి అనుగ్రహించి తండ్రి వినబడుతున్న ప్రతి మాటను కూడా తండ్రి పెడచెవిని పెట్టకుండా అనాసక్తి చూపించకుండా తండ్రి ఆసక్తులమై ఉండి సర్వదా తండ్రి మీ యొక్క సేవలో కొనసాగుటకు మంచి పిల్లలముగా, మీరు మెచ్చుకొను యోగ్యత కలిగిన వారముగా, మీరు వాడుకొను అర్హమైన పాత్రలుగా తండ్రి మా జీవితాన్ని మలుచుకునేటట్లు మాకు సహాయం అనుగ్రహించండి. మరి కొద్ది నిమిషంలో వాక్యం చెప్పుటకు నేను నిలవబడి ఉంటుండగా తండ్రి ఈ యొక్క ఆత్మ సహాయాన్ని కూడా నాకు అనుగ్రహించి తండ్రి ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీ పిల్లలతో మీరే మనసు విప్పి మాట్లాడతారని నమ్ముతూ మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. మరొకసారి అందరికీ నా యొక్క వందనాలండి. ఈ రోజు కొన్ని విషయాలు మీకు పంచుకోవాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, సంఘంలో మనం అందరం ఇక్కడ కూర్చున్నాము అని అంటే ఎవరమని మనం ఇక్కడికి ప్రత్యేకింపబడి వచ్చామండి. లోకంలో నుండి మన ఇంట్లో ఎన్నో పనులున్నా, మనకి ఎన్నో బాధ్యతలున్నా, ఎక్కడికో వెళ్ళవలసిన అవసరతలున్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఆదివారం సాయంకాలం అయ్యేసరికి మేము పలానా చోటికి వెళ్ళాలి అని ఇక్కడ మీరు అందరూ వచ్చారని అంటే ఎంత నిమిత్తం వచ్చారు? ఎంత నిమిత్తం మీరు ఇక్కడికి వచ్చారు? ఈరోజు ఏముంది ఇక్కడ? గట్టిగా చెప్పండి. వాక్యం, ఇంకా ప్రార్థన జరుగుతుంది అని మీరు ఇక్కడికి వచ్చారు. ఈరోజు చెప్పాలంటే మా ఇంట్లో కూర్చున్నారు అంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుందని మీరు వచ్చారు. మరి ఈ బిల్డింగ్ లో చాలా మంది ఉన్నారు కదా, మనం నివసిస్తున్న ఈ బిల్డింగ్ లో, భవనంలో, లేదా మనం ఉన్న ఈ ఏరియాలో ఎంతో మంది ఉన్నా అందులో కొందరుగా ఎక్కడో దూరం నుండి మీరు వచ్చారు కానీ వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకు లేనిది మనకున్నది ఏంటి అంటే దేవునిపై భక్తి, శ్రద్ధ, ఆసక్తి, విశ్వాసం, ప్రేమ. అవే కదా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. మనం దేనికైనా ఆధారపడి ఎవరిపై కష్టం వచ్చినప్పుడు మనం నోట్లోంచి పలికే మాట ఏంటి? దేవుడు ఉన్నాడు, దేవుడే కష్టాన్ని తీర్చాలి
అలాగే ఆనందం వచ్చినప్పుడు కూడా, మనకు ఇంట్లో ఒక పిల్ల పుట్టినప్పుడు కానివ్వండి, ఒక అమ్మాయికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసినప్పుడు కానివ్వండి, శుభవార్తలు ఏవైనా ఒక ఉద్యోగం వచ్చినప్పుడు కానివ్వండి, లేదా స్కూల్లో మంచి మార్కులతో పాస్ అయినప్పుడు కానివ్వండి పిల్లలు, వెంటనే మన నోట నుండి పలికేది ఏంటి అంటే క్రైస్తవులంగా దేవునికి స్తోత్రం, దేవుడే ఈ కృప నా పట్ల చూపించాడు, దేవుడు అనుకున్నాడు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా మొదట మనం దేవుని గుర్తు చేసుకుంటాం కదా. మన పుట్టినరోజైనా, చావు రోజైనా, అవునా, ఖచ్చితంగా ప్రతిరోజు మనం దేవుని గుర్తు చేసుకుంటాం. అయితే దేవుడు కూడా మన నుండి కోరుకునేది ఏంటి అంటే, నా పిల్లలు నిరంతరం నన్ను గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని మనసు ఎలాంటిది మనం బైబిల్లో చూస్తామనంటే, ఆయన నిరంతరము ఎలా ఉన్నాడంటే 1000 కళ్ళు అంటాం కదా, 1000 కళ్ళతో ఎదురు చూడడం అంటాం కదా, అలా ఆయన కొనకక నిద్రపోక. మనమైతే 6 గంటలు పనిచేస్తే, 8 గంటలు పనిచేస్తే, అంతేందుకు ఒక 2-3 గంటలు మనం కష్టపడి పనిచేసినా అన్నం తినగానే మన కంటి మీద కునుకొస్తుంది. మనం వెంటనే విశ్రమించాలి అనుకుంటాం, కాస్త చారబడాలి అనుకుంటాం, నాకు కొంచెం రెస్ట్ కావాలి, ఇంకా నా బాడీ అలసిపోయింది, నేను పని చేయలేను అని అనుకుంటాం. కానీ కోటాను కోట్ల సంవత్సరాల క్రితం నుండి చెప్పాలంటే, సృష్టిని ప్రారంభించిన నాటి నుండి ఆదాముని చేయాలనుకున్న దేవుడు, మనిషిని పుట్టించాలనుకున్న దేవుడు, మనిషి కొరకు సృష్టిని చేయడం మొదలు పెట్టిన నాటి నుండి ఈ రోజు వరకు, ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ రోజు వరకు దేవుడికి తీరిక లేదండి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయం 17-19 వచనాలు మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న యూదులతో చెప్తూ అంటారు, నా తండ్రి ఫ్రీగా ఖాళీగా కూర్చున్నాడు, ఏ పని లేకుండా మీరు అనుకుంటున్నారేమో. నా తండ్రి యెహోవా అని ఎవరి గురించి అయితే నేను చెబుతున్నాను, ఆ తండ్రి యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం 19వ వచనం ఒకసారి చూడండి, అక్కడ ఏం రాయబడిందో. యోహాను సువార్త 5వ అధ్యాయము. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. నా తండ్రి, యేసుక్రీస్తు వారికి తండ్రి ఎవరండి? చెప్పండి, ఎవరు యేసుక్రీస్తు వారి తండ్రి? మనకు తండ్రి పరలోకమందున్న మా తండ్రి అని యేసుక్రీస్తు వారి శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో కూడా ఎవరికి తండ్రిగా చూపించాడు యేసుక్రీస్తు వారు? తండ్రి అయిన దేవుడు. అందుకే పౌలు గారు పత్రికలు రాసినప్పుడు కూడా ఏమని చెప్తారు? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క అంటాడు. అంటే యేసుక్రీస్తు వారికైనా, మనుష్య కుమారుడిగా వచ్చిన ఆయనకైనా, ఈరోజు భూమి మీద మనం నివసిస్తున్న మనకైనా తండ్రి ఒక్కడే. అందుకే ఎఫెసీ పత్రికలు అదే పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకే కాదు గాని యావత్ ప్రపంచం, అంటే భారతదేశం ఒకటే కాదు, అమెరికా అవనివ్వండి, ఇంగ్లాండ్ అవనివ్వండి, జపాన్ అవనివ్వండి, చైనా అవనివ్వండి, పూర్తి ప్రపంచాన్ని మీరు తీసుకుంటే ప్రపంచం అంతట్లో ఉన్న ప్రతి జాతి మనుషులకి, చైనా జాత, కొరియా జాత, జర్మనీ జాత, నీగ్రో అంటే ఆఫ్రికన్ జాత, భారత జాత, ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో వారందరికీ కలుపుకొని ఒక్కడే తండ్రి అని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎవరట? ఆయన ఎవరండి? తండ్రి అయిన దేవుడు అన్నాడు. మనము దేవుడు అనకుండా దేవుడిని ఏమని పిలుస్తున్నాం? తండ్రి అంటున్నాం. తండ్రి అంటే వల్ల ఏంటి? దాని వల్ల సంబంధం అంటే దగ్గరగా ఉంటుంది. దేవుడు అంటే ఎక్కడో ఉన్నవాడు, తండ్రి అంటే మనతో, మన ఇంట్లో, మన యజమానిగా మనల్ని చూసుకునేవాడని కదా అర్థం. ఇప్పుడు తండ్రిగా ఉన్నందుకు ఆయన చేయవలసిన పని ఏంటంటే నిరంతరము ప్రతి ఒక్కరిని కాపాడాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీకు పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది పిల్లల్ని కన్న తల్లులు ఉన్నారు. పిల్లలు ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళు ఒక వయసు వచ్చినంత వరకు అలా వాళ్ళని చూసుకుంటూనే ఉంటామా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతామా? చూసుకోవాలి. ఎందుకంటే చాలా ప్రమాదాలు కొంచెం వాళ్ళకి ఊహ తెలియదు, ఎందులోకి వెళ్ళి వేలు పెడతారో తెలియదు, ఏ ప్రమాదాన్ని మీరేసుకుంటారో తెలియదు, రోడ్డుకు వెళ్ళి ఏ ప్రమాదం తెచ్చుకుంటారో తెలియదు. కాబట్టి తండ్రుల పని ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎదిగినంత వరకు వాళ్ళని కళ్ళారా చూసుకోవడమే, వాళ్ళకు కావలసిన మంచి చెడ్డలు చూసుకోవడమే. ఇప్పుడు భూమి మీద ఉన్న మనము కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామనంటే భయంకరమైనటువంటి ఒక ప్రమాదపు స్థితిలో మనం బ్రతుకుతున్నాం భూమి మీద. మనకు కొంచెం ఉన్న ప్రమాదం ఏంటో మీ అందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుని నుండి మనం దూరం అవ్వడానికి, భూమి మీద మన పిల్లలు చచ్చిపోతే మనం దూరం అయ్యారు అనుకుంటాము. మరణం వచ్చినప్పుడు అయ్యో నా కూతురు చచ్చిపోయింది, నా కొడుకు చచ్చిపోయాడు అని అంటాము. కానీ దేవునికి మనము దూరం అవ్వడం, దేవుని దృష్టికి మనము చావడం అంటే ఏంటో తెలుసా? దేవునిలో ఉండకుండా
నరకానికి జారిపోవడమే దేవుని దృష్టిలో మనం చచ్చిపోవడం. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నాకు పుట్టిన ఇంతమంది పిల్లల్లో, అనగా ప్రపంచం అంతా ఈరోజు ఎంతమంది ఉన్నారు జనాభా అని అంటే, శాస్త్రవేత్తలు లెక్కగట్టి చెప్పిన లెక్క ఏంటనంటే సుమారు 800 కరోడ్ 850 కరోడ్ అంటున్నారు. 850 కరోడ్ అనుకోండి, అంటే 850 కోట్ల మంది మనుష్యులు భూమి మీద ఈరోజు ఉన్నారట. ఇక్కడ మనం కూర్చున్న 20-30 మంది ఉంటారు. మొత్తం ప్రపంచం మీద చెప్తే 850 కోట్ల మంది మనుషులు ఉంటే వాళ్ళంతా దేవుడి నుండి వచ్చిన వాళ్ళేనా? వారందరికీ తండ్రి దేవుడేనా? మరి ఆ దేవుడి ప్రేమ అనుకుంటాడో తెలుసా? నేను కన్న ఈ పిల్లల్లో ఏ ఒక్కరూ నశింపకూడదు, ఏ ఒక్కరూ చచ్చిపోకూడదు. మన భాషలో చచ్చిపోవడం అంటే భూమిని వదిలిపెట్టడం, ఆత్మ వెళ్ళిపోవడం. కానీ దేవుని దృష్టిలో చచ్చిపోవడం అంటే ఆత్మ నరకానికి వెళ్ళడం. దేవునికి ఇష్టమైన భక్తులు ఎంతమంది? యేసుక్రీస్తు వారు చనిపోయారా శిలువ మీద? మోషే గారు చనిపోయారా? ఒక అబ్రహాము గారు విశ్వాసంతో చనిపోయారా? చనిపోయారు, మనకు దూరం అయ్యారు, కానీ దేవునికి దూరం అవ్వలేదు. వారు చనిపోయి భూమి మీద దేవుని దగ్గరికి వెళ్ళారు, దేవునికి దగ్గరగా వెళ్ళారు. కానీ అట్ ఏ టైం వాళ్ళలాగే ఆ కాలంలో బ్రతికిన ఎంతో మంది భక్తిహీనులు ఉన్నారా? భక్తిహీనులు. ఒక కౌరవ్, మీ అందరు తెలుసా కౌరవ్ ఎవరు? మోషే గారి కాలంలో మోషే గారిపై తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. మళ్ళీ ఎవరో కాదు, ఆ మోషే గారి గోత్రం అంటే లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళే, లేవీలుగా ఉన్న వాళ్ళే. మేము మాత్రం తక్కువ అని మోషే గారి మీద తిరగబడి కౌరవ్ గాని అబీహు గాని దాతాన్ అనే వాళ్ళు, అంటే మోషే గారి సంబంధికులే మోషే మీద తిరగబడి నరకానికి పోయారు. భూమి మోరు విడిచి తెచ్చుకోవడం, దేవుని కోపం రగులుకోవడం వల్ల ఉన్న పాటున నేల నెరవిడిచి బద్దలవ్వడం వల్ల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భూమిలో దిగిపోయారు. సుమారు 250 మంది ఆయన కుటుంబీకులు ఉన్న పాటున పడిపోయారు. ఎందుకలా వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది అని అంటే, మోషే గారి భక్తుడే, మోషే గారి గోత్రంలో ఉన్న సభ్యులే, ఇంటి సంబంధికులే, కానీ అవిధేయులుగా బ్రతికారు, భక్తిహీనులుగా బ్రతికారు, తిరుగుబాటు చూపించారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని శిక్షించాడు. అంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, భూమి మీద నీతిమంతులుగా బ్రతికిన వారు చచ్చిపోతున్నారు, దుష్టులుగా దుర్మార్గులుగా బ్రతికిన వారు అనీతిమంతులు చనిపోతున్నారు. దేవుని దృష్టికి ఎవరు దూరం అవుతున్నారంటే, భక్తిగా బ్రతికిన వాళ్ళు చనిపోయినా నిద్రించుచున్నారు అని అన్నాడు, నా దగ్గరే ఉన్నారని అంటున్నాడు. కానీ భక్తిహీనులు చనిపోయినప్పుడు మాత్రం ఇక వీడు లేడు, ఇక వీడు తిరిగి రాడు, ఇక ఈ ఆత్మ నాకు దొరకదు. కనుకనే దేవుడు ఇంత ఏమంటారు పశ్చాత్తాపంతో, లేకపోతే బాధతో, సంతాపంతో యేసుక్రీస్తు వారిని భూమికి పంపవలసిన అవసరం ఏర్పడింది. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, ఏ ఒక్కడును నశింపబలినని ఇచ్చేయింపక అంతటా అందరూ మారు మనసు పొందాలట. అంతటా అంటే కేవలం భారతదేశమేనా? చైనా అయినా? చైనా పెద్దది, భూభాగంలో పెద్దది, జనాభాలో పెద్దది. ఒకప్పుడు మనకంటే ముందుండేది చైనా జనాభా లిస్టులో. కానీ ఇప్పుడు చైనాని మీటౌట్ చేసి మన భారతదేశం ముందుకు వెళ్ళిపోయింది. భారతదేశంలో ఉన్న జనాభా చైనా కంటే ఎక్కువగా ఉంది. మరి భారతదేశంలో విస్తరింపబడుతున్నటువంటి సువార్త చైనా దేశంలో విస్తరింపబడుతుందా? జనాభా లెక్కల్లోనైతే మనుషులు పుడుతుపోతున్నాడు. పాపులేషన్ అంటే జనాభా, మనుషుల సంఖ్య పెరుగుతుంది. కానీ దేవుని సంఖ్య, దేవుని కొరకు నిలబడిన వారి సంఖ్య, దేవుని కొరకు బ్రతుకుతున్న వారి సంఖ్య ఎంత ఉంది? చైనా తీసుకోండి, ఒక నార్త్ కొరియా తీసుకోండి, ఒక అమెరికా, ఇంగ్లాండ్, ఇలా మొత్తం ప్రపంచం అంతా తీసుకుంటే అసలు ఎంతమంది దేవునికి దక్కుతున్నారు, ఎంతమంది దేవుని దృష్టిలో చచ్చిపోతున్నారు? ఇది ఆలోచిస్తున్నారా అండి? లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిరంతరము అలా పడుకొని హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకోవట్లేదటండి. దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన దేవుడు ఏం చేశాడని మనం బైబిల్ చదువుకుంటాం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో. ఇది చెప్పాలి, పిల్లలు చెప్పండి. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నారు అక్కడ? దేవుడు 6 దినములు కష్టపడి సృష్టినంతా చేసి తన పని అంతటిని 6వ దినంలో పూర్తి చేసి 7వ దినం ఏం చేయాలనుకున్నాడు? అమ్మయ్య, మరి కష్టపడ్డాడు కదండి మన కన్న తండ్రి. ఆయన ఆత్మే, ఆయన ఆత్మలన్నింటికి మూలకర్తే, ఆత్మలకు తండ్రి. అయినా సరే ఆయన కష్టానికి విశ్రాంతి కావాలి అనుకున్నాడు. 7వ దినాన్ని విశ్రమిద్దాం అనుకున్నాడు. ఇదే 7వ దినం అంటే ఈ రోజు మనకి ఎలాగైతే ఆదివారమో అలా ఆయన కూడా వారమంతా అనగా కోటాను కోటి సంవత్సరాలు కష్టపడి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. అంతే. దేవునికి ఏం స్టార్ట్ అయిందో తెలుసా? రెస్ట్ లెస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా పని తీరితే రెస్ట్ తీసుకుందాం అనుకుంటే హాయిగా ప్రశాంతమైన వాతావరణం కావాలి అనుకుంటారు. దేవుడు కూడా ప్రశాంతత కావాలి అనుకున్న సమయంలోనే సరిగ్గా దేవుని విరోధి అయిన అపవాది భూమి మీదకి వచ్చింది ఘట సర్పం రూపంలో. ఆనాటి నుండి దేవుడికి మరలా తీరిక లేకుండా పోయింది.
తన పిల్లలను మాటి మాటికి అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ తన కుతంత్రాలు చూపుతూ, అందుకే అపవాది తంత్రములు అంటాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనంలో చూస్తే, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాదు అంటే, అపవాది మన మీద ఏం వేస్తుంది? తంత్రాలు, మంత్రాలు అంటాం కదా. ఈ రోజు మనం అనుకుంటాం చిల్లంగి చేతబడులు చేస్తే మనపై అవన్నీ పారుతున్నాయి, ఈ రోజు అందుకే నా జీవితం ఇలా ఉందని మనుషులు అనుకుంటారు. కానీ మనుషులు ఏమి చేయలేరు. కానీ ఆ మనుషుల వెనుకున్న ఒక శక్తి ఉంది, వినాశక శక్తి. మానవాళ్ళంతటినీ కూడా నరకానికి ఈడ్చుకుపోయగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన లోకనాథుడు అని అన్నాడు దేవుడు. వాడు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము అన్నాడు. అలాంటి సమూహంతో వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకవైపు దేవుడు తన పిల్లల్ని కంటూ వారిని రక్షించాలి, కాపాడుకోవాలని అనుకుంటే, ఏ ఒక్కడూ పోకూడదని దేవుడు తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటే వెంటనే దిగిపోయాడు. విపరీతమైన కోపంతో దిగిపోయేటండి అపవాది. గర్జించు సింహం వల్ల వచ్చేసాడట. చూడండి, సింహాలు ఎప్పుడు పడితే అప్పుడు గర్జించవండి. చాలా సార్లు జూలోకి వెళ్తాం, ఒకసారి గర్జిస్తే చూడాలని ఉంది అని అనుకుంటాం. కానీ అవి ఎప్పుడు పడితే ఇప్పుడు గర్జించవు, చక్కగా వాటి పని అవి చేసుకుని తిరుగుతాయి. ఎప్పుడు గర్జిస్తాయో తెలుసా? బాగా ఆకలి వేసినప్పుడు, దానికి బాగా కోపం వచ్చినప్పుడు, దాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కదా అరుస్తాయి. ఇప్పుడు అపవాది ఎందుకు గర్జిస్తుంది? ఎందుకు అది కేకలు పెడుతుంది? ఎందుకు అది కోపంతో వచ్చేసింది అని అంటే, దేవుని వలన దానికి ఒక ఆశాభంగం కలిగింది. ఏంటంటే, దేవుడు ఎవరైతే పరలోకాన్ని చేశాడో ఆ పరలోకం నాకే సొంతం అనుకుంది, నేనే ఆక్రమించాలనుకుంది. ఇదంతా మీకు తెలుసు కదా, చరిత్ర ఎన్నోసార్లు మీరు విన్నారు. ఇది మరలో ఒకసారి మీకు జ్ఞప్తి తెస్తున్నాను. అలాంటి పరలోకాన్ని ఎప్పుడైతే దేవుడు దూతలకు లోపరచలేదన్న విషయం అర్థమైందో, ఈ లోకం నాకు దక్కలేనప్పుడు తన కుమారులకు అసలే దక్కకూడదు. నేను ఇంత పెద్ద తెరుపుని, కాలుచున్న రాళ్ల మధ్య ఉన్నాను, అభిషేకం పొందాను, నాకు కిరీటం పెట్టాడు అనే ఒక గర్వం వచ్చేసిన దానికి దేవుని పైన తిరుగుబాటు చేసి, దేవుని సింహాసనం కంటే పైన తన సింహాసనాన్ని వేసుకోవాలనుకుంటున్నా సార్. దేవుని నక్షత్రాల కంటే పైన తన నక్షత్రాన్ని పెట్టుకోవాలి, అంత గొప్పగా ఊహించుకున్నది. వెంటనే దేవుడు చూశాడు, యుద్ధం జరిగింది, మిఖాయేలు దూతతో పడద్రోయబడింది, నరకమున ఒక మూలకి. ఊరుకుంటుందా? ఇంత జరిగిన తర్వాత, అంత అందమైన లోకాన్ని అది విడిచిపెట్టిన తర్వాత మరలా అది కావాలని, ఈ రోజు ఎలాగైతే ఒక ఆస్తి ఎవరిదో వాళ్లకు చెందనివ్వకుండా మధ్యలో ఉన్న వాళ్ళు పుత్రదారులు ఉంటారు కదా, అది అనుభవించి ఎప్పుడైతే అది సొంతదారులకు వెళ్ళిపోతుంది, ల్యాండ్ లార్డ్స్ వెళ్ళిపోతుంది ఆ స్థలం అని అనుకున్నాడు, ఊరుకుంటారా వాళ్ళు? ఇంతకాలం ఈ తోటని, ఇన్ని ఎకరాలు నేను అనుభవించాను, ఇప్పుడు ఎవడో వాడు వచ్చి కావాలి అంటే ఎలా ఇచ్చేస్తానని ఒక స్వార్థంతో ఎలాగైతే కోర్టు మెట్లు ఎక్కుతారో, ఎలాగైతే కోర్టులోకి వెళ్ళి దీన్ని తెంచుకోవాలనుకుంటారో, అంటే ఇంకా కావాలని స్వార్థం. అలాగే అన్నాడు దూత కూడా. ఇప్పటికీ దాని మనసులో ఏంటంటే, పరలోకం నాకే కావాలి, నాకు దక్కకపోతే వీరికి కూడా దక్కకూడదు అని ఆ కోపంతో రగిలిపోతూ గర్జిస్తూ తిరుగుతుంది. కనుకనే మనం ఎలాంటి స్థితిలో ఈ రోజు ఉన్నాం భూమి మీద అంటే, ఎటు చూసినా ప్రమాదపు టంక్షలోనే ఉన్నాం. బయటికి మనం ఏమనుకుంటున్నామంటే, చక్కగా నేను పని చేసుకుంటున్నాను, చక్కగా నా కష్టాన్ని నేను తెచ్చుకుంటున్నాను, నా ఆరోగ్యం బాగుంది, నా కుటుంబం బాగుంది, నేను తింటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, తింటే అని అనుకుంటున్నాం క్రైస్తవ జీవితం అంటే. కానీ మనకు తెలియకుండా మన మీద ఒక ముసుగు కప్పి, ఏమన్నా తెలుసా, క్రైస్తవ్యం, దేవుడు, చర్చి అని ఒక ముసుగు మన మీద కప్పేసింది. మనం అనుకుంటున్నాం భ్రమలో, నేను దేవుళ్ళలోనే ఉన్నాను కదా, నాకేం తక్కువ, నేను భక్తిగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నాం. కానీ భక్తి అంటే ఏదో మనకు తెలియాలని అంటే ఖచ్చితంగా బైబిల్లోకి వెళ్ళి మనం చూడాలి. ఈ రోజు మనం చేస్తున్న భక్తి అసలు భక్తే కాదని అప్పుడు మనకు అర్థమవుతుంది. మనల్ని ఒక ముసుగులో వేసేసింది అపవాది, మన మీద ఒక మాయ జల్లేసింది, అది తంత్రాన్ని వేసింది మన మీద. కనికట్టు అంటూ ఉంటారు కదా, కనికట్టు వేయడం అంటే ఏంటి? ఏం జరుగుతుంది? అదంతా కూడా అగోచరం, మ్యాజిక్, అదంతా కూడా మన కళ్ళకు తెలియకుండా జరిగిపోతుంది. అలాగే ఈ రోజున్న ప్రపంచాన్ని అంతటినీ ఒక మాయలో పడేస్తే, మొబైల్ ఫోన్ అని కొందరిని, ఆడవాళ్ళని కొందరిని, ధనం అనే ఆశకి కొందరిని, అవునా, కుటుంబం నా వాళ్ళు అనే ఆశకి కొందరిని, ఇలా రకరకాలైనటువంటి కేటగిరీలో వలలు వేసి వారందరినీ చేజిక్కించుకుంటూ ఉంటే, క్రైస్తవులుగా వచ్చిన మనల్ని కూడా కాస్తో కూస్తూ వాటి అన్నిటిని తప్పించుకొని, బయట ఉన్న లోకపు ఆశల్ని తప్పించుకొని, దేవుడు కావాలి, దేవుని వాక్యం వింటాము, దేవుడి కోసమే బ్రతకాలి అని తెలుసుకొని బాప్తిజం తీసుకొని సంఘంలో అడుగుపెట్టిన మనల్ని కూడా వదలకుండా ఎలాంటి ట్రాప్, తంత్రం అంటే ఏంటనుకుంటున్నారు? ట్రాప్ అంటే వల ఎలా వేసింది అనుకుంటున్నారంటే, భక్తి అనే ముసుగులోని. అందుకే ఈ రోజు ప్రపంచం అంతా చూడండి, చర్చిలకి ఏమైనా కొదువుందా? మీరు నమ్మరు, దేశం అంటారు కదా, మేము ఉండే ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అటు మీరు వెళ్తే వీధికి 10 చర్చిలు ఉంటాయి.
వీధికి 10 చర్చ్. ఇక్కడ మీకు కనబడకపోవచ్చు, ఇక్కడ ఐసిస్ ఇది ఎక్కువగా ఉండడం వల్ల మీ చర్చిలో కూల్చడం, పాస్టర్లు గాని చర్చిలు గాని కనబడట్లేదేమో. కానీ మీరు ఆంధ్ర తెలంగాణ వైపు వెళ్తే వీధికి 10 చర్చిలు, 20 చర్చిలకు తక్కువ ఉండదండి. ఒక వీధిలో ఎలాగైతే హాస్పిటల్స్ ఉంటాయో, క్లినిక్స్ ఉంటాయో, అలా వీధి వీధంతా చర్చిలే ఉంటాయి. మళ్ళీ ఆ చర్చ్ లో ఉన్న వాళ్ళు ఈ చర్చ్ వాళ్ళతో మాట్లాడరు, ఈ చర్చ్ లో ఉన్న వాళ్ళు ఆ చర్చ్ వాళ్ళతో మాట్లాడరు. ఈ చర్చ్ లో ఉన్న వాళ్ళు ఆ చర్చ్ వాళ్ళ మొహం కూడా చూడరు, ఆ చర్చ్ లో అడుగు కూడా పెట్టరు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఒక్కడే అని కదా మనం నేర్చుకున్నాం బైబిల్ నుండి. తండ్రి అయిన దేవుడు ఒక్కడైనప్పుడు కుటుంబాలు ఎన్ని ఉండాలండి? యజమాని ఒక్కడైనప్పుడు కుటుంబాలు ఎన్ని ఉండాలి? ఒకటే కదా ఉండాలి కదా. పోనీ భూమి మీద బ్రతుకుతున్న మనుషులం కాబట్టి కుటుంబాలు పెట్టుకున్నాం అనుకుంటే, కుటుంబాలుగా ఉన్న కూడడానికి సంఘంగా ఒకటే కదా ఉండాలి. పోనీ జనాలు సరిపోరనుకున్న 10 సంఘాలు కట్టుకున్నా ఆ సంఘాలన్నింటిలో చెప్పబడి వాక్యం ఒకటే కదా ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ప్రేమాప్యాయతలు ఉండాలి కదా. కానీ లేకుండా మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అనే పదాలు మీరు విన్నారు ఎప్పుడైనా? బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి చెప్పండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మీరు చదివితే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, ఇంకా విశ్వాసం ఒక్కటే అన్నాడు. విశ్వాసం ఒక్కటే. మళ్ళీ మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది ఏంటి? అబ్రహాము విశ్వాసం తండ్రి అని అంటే ఇప్పుడు వాళ్ళకి తండ్రి, మనకి తండ్రి. మనది విశ్వాసం, వాళ్ళది విశ్వాసమా? అసలు వాళ్ళది మనది విశ్వాసం ఏంటి? 2-3 విశ్వాసాలే ఉన్నది, ఒకటే విశ్వాసం. అది తండ్రి అయిన దేవుని నమ్మడానికి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడని, ఆయన ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళడమే మనందరి విశ్వాసం. కానీ అపవాది ఎలాంటి ముసుగువేసి చూసారా? క్రైస్తవుల్లోనే ఒక డైలాగ్ వచ్చేసింది. ఏంటి? మీ విశ్వాసం మీది, మీ భక్తి మీది, మీ చర్చ్ మా చర్చ్, మీ డినామినేషన్ మా డినామినేషన్, మీ సంస్థ మా సంస్థ. మధ్యలో ఏం కడుతుందన్నమాట? మనకి ముక్కలు చేయడానికి భక్తి జీవితంలో ఒక గోడను ఏర్పాటు చేస్తుంది. భక్తికే దేవుడు అండి. ఇందాక మీకు చదివారు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు అక్కడ ఉన్న యూదులతో కూడా అదే చెప్తున్నాడు. యూదులు ఎంతసేపు ఏమనుకున్నారంటే, తండ్రి మా తండ్రి మా తండ్రి అబ్రహాం 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 అని చెప్తుంటే యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా? మీకు మాత్రమే కాదయ్యా అబ్రహాం తండ్రి, యావత్ మానవాళికి ఎవరైతే క్రీస్తుని అంగీకరించి దేవుని దగ్గరికి వస్తారో, నన్ను అంగీకరించి నా తండ్రి దగ్గరికి వస్తారో వారందరినీ దేవుడు అబ్రహాముకు పిల్లలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నమ్మగలరా అని అడిగారు. కానీ ఆనాడున్న యూదులు ఎవరికి నమ్మడానికి అస్సలు సిద్ధంగా లేరండి. వాళ్ళకి ఎంతసేపు జాతి స్వార్థం, గోత్రాలు మాదే ఇశ్రాయేల్ జాతి గొప్పది, మాకే ధర్మశాస్త్రం ఉంది అని విరవేగారు. సేమ్ చూడండి వాళ్ళ క్యారెక్టర్ ఎలా కనబడుతుంది. ఒకనాడు కెరూబుగా ఉంది, ప్రధాన దూతగా ఉంది. దయ్యం లాంటి గర్వం వచ్చిందా? వచ్చింది. కానీ యేసుప్రభు ఊరుకోలేదు. ఏమన్నా తెలుసా? మీరు ఎలా ముక్కలు చేయాలనుకుంటున్నారో దేవుని పిల్లలను, మాది మీది అని మీరు అనుకున్నది జరగదు. ఎందుకంటే నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు అని అన్నాడు. చూడండి, దేవుడు ఎందుకు కొనకట్లేదు? ఇంత 6 దినాలు కష్టపడి నా దేవుడికి ఎందుకు విశ్రాంతి తీసుకుందాం అనుకున్న తీసుకోలేకపోయాడు అంటే, మనుషుల మధ్య గోడలు కట్టడం ప్రారంభించింది, మనుషుల మధ్య స్వార్థాలు పెంచడం ప్రారంభించింది, మనుషుల యొక్క భక్తిని దెబ్బతీయడం ప్రారంభించింది అపవాది. అందుకే దేవుడు అనుకున్నాడు, ఇక నేను రంగంలోకి దిగకపోతే, నేను ఇలాగే రెస్ట్ తీసుకుంటూ ఉంటే నా పిల్లలు ఎవరు నా చేతికి రావాల్సిన కొద్ది మంది కూడా దేవుడికి లెక్కుందా? దేవుడికి లెక్కుందా? పరలోకం ఎంతమంది వెళ్తామో ఉందండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి రాసుకొని తర్వాత చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవుని దగ్గర ఒక మాట వినబడుతుంది. ఎవరికో తెలుసా? ఆల్రెడీ మనకంటే ముందు చనిపోయి నీతిమంతులైన వారు ఉన్నారు. ఈ బలిపీఠం అనే భూమి క్రిందన వధింపబడిన ఆత్మలుగా వారు ఉన్నారు, నీతిమంతులు. ఆ నీతిమంతులు దేవుడు అంటున్నాడు, ఇంకా కొంచెం కాలం విశ్రమించండి. ఎందుకంటే సహదాసుల లెక్క, సహోదరుల లెక్క పూర్తి అవ్వాలి అని అంటే పరలోకం ఎంతమంది వెళ్లాలో, నరకానికి ఎంతమంది జారిపోవాలో దేవుడు ఒక లెక్కను పెట్టేశాడు, నిర్ణయించేశాడు దేవుడు. ఎందుకంటే ఆయన తన కళ్ళారా చూస్తున్నప్పుడు కంటి మీద కునుకు పడకుండా, చూడండి 121వ కీర్తనలో అంటాడు, దేవుడట మన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, కునుకడు నిద్రపోడు. ఎందుకు కునుకు రావట్లేదు? ఎందుకు నిద్ర పట్టట్లేదు తండ్రికి? మిమ్మల్ని ప్రశ్నిస్తా, మీరు చెప్పండి, మీకు ఎప్పుడు నిద్ర పట్టదు? నిద్ర ఎప్పుడు పట్టదు చెప్పండి? ఐహిక విచారాలు ఎక్కువైనప్పుడు, అప్పులు ఎక్కువైనప్పుడు, రాకూడని సమస్యలు మన చుట్టూ ఉన్నప్పుడు, ఎంత కడుపు నిండా తిన్నా, ఎంత పడుకుందామని అన్ని సర్దుకున్నా పక్కలేసుకొని నిద్ర వస్తుందా అండి? ఎందుకు రాదు నిద్ర? ఎందుకంటే
నేను చేయాల్సిన పని చాలా ఉంది, ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఇల్లు పూర్తి అవుతుంది, ఎప్పుడు పిల్ల పెళ్ళి అవుతుంది, ఎప్పుడు నా కొడుకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నా అప్పులు తీరితే. చూసారు, ఇవన్నీ ప్రశ్నలే కదా మనకు. ఇప్పుడు దేవుడికి కూడా ఏం ప్రశ్న ఎదుగుతుందో తెలుసా? నిద్ర పట్టట్లేదు ఆయనకి, కునుకు రావట్లేదంటే ఆయనకి ఎందుకో తెలుసా? మన మీద నిరంతరం కళ్ళు పెట్టుకొని ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు నా మాట వింటారు, ఎప్పుడు నా కొరకు బ్రతుకుతారని దేవుడు అనుకుంటున్నాను. ఇప్పుడు మరలా ముందు చెప్పిన ఒక మాట దగ్గరికి వద్దాం. నేను స్టార్ట్ చేసినందుకు ఒక విషయం చెప్తాను. క్రైస్తవులుగా మనం అందరం ఏం చేస్తామండి? కష్టమందును సుఖమందు, ఆనందం కలిగిన బాధ కలిగిన ఎవరు తలుచుకుంటున్నాం? మనం దేవుడిని తలుచుకుంటున్నాం కదా. మరి దేవుడు ఎందుకు హాయిగా పడుకోవచ్చు కదా? ఓన్లీ అందరూ కాకపోయినా కొందరైనా నా కోసం మిగిలారని తృప్తి పడవచ్చు కదా దేవుడు. మనము కొన్నిసార్లు వివాహాలకు వెళ్తూ ఉంటాం, పెళ్లిళ్ళకి. చివరిగా టైం అయిపోయి లేట్ గా వెళ్తాం. అప్పుడు మనకి అన్ని ఐటమ్లు దొరకవు, కొన్నే దొరుకుతాయి. అవునా? స్వీట్లు అయిపోవచ్చు, అన్ని మంచి మంచి బిర్యానీ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ అయిపోవచ్చు. కానీ అక్కడ ఉన్నదాంతో తినేమంటాము తెలుసా? ఓన్లీ ఏదైనా మిగిలింది తృప్తి పడి తినొస్తామా లేదా? మనం కేవలం ఆ విషయంలోనే కదా, ఇంకా చాలా విషయాల్లో కూడా కొన్ని మనం సర్దుకుపోతాం. ఓన్లీ ఇదైనా వచ్చింది, ఇదైనా దొరికింది, ఇదైనా మిగిలింది, ఇది కూడా పోతే ఇంకా బాధ కదా అని అనుకుంటాం. మరి దేవుడు అలా మనుషుల విషయంలో అనుకోవచ్చుగా. ఇంకా ఎందుకు దేవుడు బాధపడాలి? ఇంకా ఎందుకు దేవుడు ఏడవాలి? ఇంకా ఎందుకు దేవుడు ప్రవక్తల్ని పంపించాడు ఇశ్రాయేలు దగ్గరికి? యేసుక్రీస్తు వారి భక్తుడు కాదా? మోషే భక్తుడు కాదా? సంసోను భక్తుడు కాదా? దావీదు భక్తుడు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎంతమంది భక్తులు మనకు కనబడుతున్నారండి? లెక్క పెట్టలేనంత మంది భక్తులు ఉన్నారు కదా బైబిల్లో. వీళ్ళతో దేవుడు సరిపెట్టుకోకుండా ఇంకా కావాలని ఎందుకు అనుకుంటున్నాడంటే, ఒక తండ్రి కాబట్టి. అదే నీకు చెప్పాను, దేవుడు ఎవరు? తండ్రి. మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మీరు చెప్పండి. మీ ఇంట్లో ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, నీ కడుపున పుట్టిన పిల్లలు. అందులో ఒక్కడి పోతే ఫోన్లే, ఒకటి చచ్చిపోతే సరిపెట్టి 9 మంది ఉన్నారని సరిపెట్టుకోగలరా మీరు? ఏమంటారు తెలుసా? 2 పిల్లలు ఉన్నా కూడా ఏమంటారు తెలుసా? నా 2 పిల్లలు 2 కళ్ళ లాంటి వాళ్ళు అని అంటారు. ఏ కన్ను ఎక్కువ, ఏ కన్నును పొడుచుకుంటానని అంటారు. అంటే 2 కావాలి, 2కు 2 ఉండాలి. 10 మంది ఉంటే 10 మంది కావాలి, ఎవరు పోకూడదు. అవునా? 3 4 ముగ్గురికి 3 ఉండాలి, ఎవరికి ఏమవ్వకూడదు. మరి రీసెంట్ గా కీర్తన విషయంలో కూడా చాలా ఆరోగ్యం బాగాలేకుండా ఇబ్బంది పడ్డప్పుడు నెహమ్యాని గాని, దీనకు గాని, లేదా మనం యావత్ సంఘం అంతా కూడా ఎంత బాధపడ్డా. అయ్యో పెద్ద అమ్మాయి ఇలా అయిపోయిన పరిస్థితిని అందరూ ప్రార్థనలు చేస్తామా లేదా? ఎందుకంటే ఎవరు నశించుకోకూడదు, కుటుంబంలో అందరూ ఉంటేనే సంతోషం. ఇప్పుడు ఇంతకాలం ఒక కుటుంబం, ఇప్పుడు నేనే మా ఇంట్లోనే మా నాన్న చూడండి, ఇంతకాలం మాతోనే ఉన్నాడు. ఈ వారం కూర్చుందామంటే ఆయన మనతో లేడు. మాకు లోటు ఉంటుందా లేదా అండి? తినేటప్పుడు గాని, ఏదైనా విషయం చేసినప్పుడు కానీ మాటి మాటి గుర్తు చేసుకుంటున్నాం. ఎంత గుర్తు చేసుకున్నా ఈ రోజు మాకు కనబడతాడా, రాగలడా అంటే లేడు. గుర్తొచ్చినప్పుడు ఆయన ఏడవడం తప్పించి మరి ఏం చేయగలం చెప్పండి? తండ్రిగా, తల్లిగా మనకే మానవ బంధాల మీద ఎంత ప్రేమామకారాలు, ఆప్యాయతలు ఉంటే, ఆత్మలను కన్న దేవుడు కదా ఆయన, ఆత్మలను కన్న తండ్రి కదా ఆయన. ఆయనకి ఎక్కడైనా పోతే పోనీలే, వీడే కదా పోయాడు, మనుషోడు ఉన్నాడు, దుర్మార్గుడు కదా పోయాడు అని అనుకుంటాడండి. మీ అందరికి తక్కువైన కుమారుడి విషయం తెలిసి, పెద్దవాడు చక్కగా నాన్న దగ్గరే ఉన్నాడు, నాన్నకు అన్ని సహకారంగా అన్ని పనులు చూసుకుంటున్నాడు. తక్కువైన కుమారుడు నాన్న ఆస్తిని అడిగాడు, రుబాబు చేశాడు, నాది నాకు ఇచ్చే, నేను పోతాను, బ్రతుకుతా అన్నాడు. సరే నాయన నీ ఇష్టం, ఇచ్చేశాడు. తిరిగాడు, అంత ఖర్చు చేసుకున్నాడు. ఆఖరికి ఏ పరిస్థితి వచ్చింది? తిండి లేని పరిస్థితి, పందులు తినవలసిన ఆహారాన్ని తినవలసిన పరిస్థితి వచ్చింది. అయినా సరే ఒక్కసారి నా తండ్రి దగ్గరికి ఏదైనా పని దొరుకుతుందేమో, ఎంతో మంది పనులకి కదా భోజనం దొరుకుతుంది, వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. కానీ తండ్రి ప్రేమ చూడండి, వీడు దుర్మార్గుడు, వీడు నాకు ద్రోహం చేశాడు, నా ఆస్తినంతా తీసుకెళ్లి తగలబెట్టాడు, ఈ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చాడని అన్నాడండి తండ్రి. అది తండ్రి మనసు అండి. ఎందుకు యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారో తెలుసా? తండ్రిగా భూమి మీద ఉన్న వీళ్ళ మనసే ఇంత క్లియర్ గా, ఇంత ప్రేమగా నింపుకొని ఉంటే మరి పరలోకమందున్న దేవుని మనసు ఎలా ఉంటది? అందుకేనండి బాప్తిస్మానికి ముందు మనం ఎన్ని తప్పులు చేసినా, ఆఖరికి నరహంతకులైనా, వ్యభిచారులైనా, భయంకరమైనటువంటి ఉగ్రవాదులైనా సరే దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కసారి మారు మనసు తెచ్చుకో, నీ మనసు మార్చుకో, నేను క్షమిస్తాను. ఇక ఆ పాపం చేయకూడదు. సామెతల గ్రంథంలో అదే అంటాడు, దుష్టుడట ఏం చేయాలట? తన అతిక్రమములను విడిచిపెట్టి వాడు వర్ధిల్లుతాడు, అట్టివాడే తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందుతాడు అని అన్నాడు. మనకి ఈరోజు ప్రాయశ్చిత్తం ఎందుకు వచ్చింది చెప్పండి? మంచివారమన్నా, మన భక్తి కలిగిన వాళ్ళం, దేవుణ్ణి చాలా ఇష్టపడ్డాం, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నెమ్మదస్తులం అని దేవుడు మనల్ని ప్రేమించాడా? కాదండి. లోకంలో అందరికంటే దుర్మార్గంగా ఉన్నా, మన తలంపులు మంచివి కాకపోయినా, ఎదుటి వాళ్ళ మీద మంచి మనస్సాక్షి మనకు లేకపోయినా, దేవుడు మనల్ని కావాలని ఎప్పటి నుండో జగత్తు పునాది వేయబడక మునిపే కాంక్షించాడు. కాబట్టి
ఏదో విధంగా దేవుని మాటలు మన వరకు రావడం, మనం ఈరోజు దేవుని తెలుసుకొని దేవుని సంఘంలో పరిశుద్ధులుగా తీర్చబడి బాప్తిస్మం ద్వారా కూర్చోగలిగాం. ఓకే, ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందని తెలుసా, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా నేను పాఠం స్టార్ట్ చేయలేదు, ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. దేవుని చిత్తం అయితే నేను ఇంకా ఉంటాను ఒక నెల రోజులు. మీరు ఎప్పుడైనా ఆసక్తి కలిగి ఇలాగే క్లాసులు పెట్టుకుందాం అనుకుంటే వారంలో 2-3 సార్లు ఎప్పుడైనా మీరు రావచ్చు. లేదా మీ దగ్గర ఎక్కడైనా పెడదామన్నా చెప్పండి, నేను వస్తాను ఖచ్చితంగా. ఇలాంటి మాటలు చాలా మనం నేర్చుకున్నాం. సరే అండి, ఈ వచనాన్ని ముగించడానికి ట్రై చేస్తాను. మళ్ళీ అన్ని కూడా మన సమయం ఇవ్వాలి కాబట్టి చూడండి, ఒక తండ్రి మనసు ఎలా ఉంటుంది, ఒక తల్లి మనసు ఎలా ఉంటుంది అని అంటే ఎవరు పోకూడదని అనుకుంటారు. అదే విధంగా దేవుడు కూడా మన విషయంలో అనుకున్నాడు కాబట్టి ఈ రోజు మనం అంతా కూడా నిలబడగలిగాం. ఆనాడు తల్లి గర్భంలో నిలబడ్డాం కాబట్టి శరీరాన్ని ధరించుకొని భూమి మీద నిలబడితే, ఈ భూమి మీద నిలబడ్డ మనకు కూడా నరకానికి జారకుండా ఉండడానికి వాక్యంతో తిరిగి మనల్ని నిలబెట్టే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. కానీ వాక్యాన్ని చదువుకుంటున్న మనం ఏమనుకుంటామో తెలుసా, ఇశ్రాయేలీలాగా ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి ఇశ్రాయేల్ ఎలా ఆలోచించారో తెలుసా అండి? ఒకసారి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం చదవండి. మోషే గారు చెప్తున్నారు దేవుడి మాటలు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు, నీ ముందర నడుచువాడు నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. నిజమేనండి, చరిత్రలో మనం చూస్తే దేవుడు ఎంత అభయ హస్తాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలుకనంటే, మనం అందరం ఇశ్రాయేలు చరిత్రను తెలుసుకుని కదా వచ్చాం ఇక్కడ వరకు. అవునా కదా? మీ అందరికి ఇశ్రాయేలు జీవితాలు తెలుసు కదండి. యాకోబుకు పుట్టిన 12 మంది పిల్లలు, ఆ 12 మంది పిల్లలు ఐగుప్తుల బానిసలుగా ఉండడం, అక్కడ నుండి దేవుడు ఎన్ని కష్టాలు పడి మొరలు పెడితే మోషే గారిని పుట్టించి ఆయన ద్వారా నడిపించడం. ఆ నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాలు కాళ్ళకు వాపు రాకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాయకుండా, అబ్బాయి చరిత్ర అంతా మనం అరగదీసిన రికార్డులా వింటూ ఉంటాం. ఇశ్రాయేలు నిజంగా సుమారు బయలుదేరినప్పుడు 6 లక్షల కాలుబలం అంటే ఒకటి కాదు ఇద్దరు కాదండి. జనాభా ఎంత అనుకుంటున్నారు? 6 లక్షలటండి. కాలుబలం అంటే కాళ్ళలో బలం ఉండి నడవగలిగిన వాళ్ళు. కాలు బలం అంటే ముసలాళ్ళు కాదు, చిన్నపిల్లలు కాదు, చంటి బిడ్డలు కాదు, చక్కగా కాళ్ళతో హాయిగా పరిగెత్తుకొని హాయిగా నడవగలిగిన వాళ్ళ లెక్క ఎంత? 6 లక్షలు. 6 లక్షల మందిని 40 సంవత్సరాలు 3 పూటల ఏ లోటు లేకుండా పెంచడం అంటే అసాధ్యం అండి. అది అవుతుందా? అది పాసిబుల్ ఏనా? అది ఇంపాసిబుల్, అది అసాధ్యం. అది కూడా మళ్ళీ ఎక్కడైనా కొంచెం సిటీలో అనుకున్నారు ఏంటి? సిటీలో అయితే అన్ని దొరికితే చక్కగా తెచ్చిపెట్టవచ్చు. అరణ్యంలో, అడవిలో అండి, జంగల్లో తినడానికి తిండుంటుందా? ఏ పులి మీద పడదో తెలీదు, ఏ ఎలుగుబంటి వచ్చి ఎవరిని ఎత్తుకుపోతుందో తెలీదు, ఏ ఏనుగులు వచ్చి తొక్కేస్తాయో తెలీదు, ఏ పాములు వచ్చి ఎవరిని ఖర్చు చంపుతాయో తెలీదు. అడవి అంటే ఎలా ఉంటదండి? ఇప్పుడు వెళ్ళారు అడవికి, వనభోజనాలకి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు కదా, అప్పుడు 10 మంది వెళ్తాం కానీ పెద్ద భయం ఉండదు. కానీ చూడండి, దేవుడు అడవిలో 40 ఏళ్ళు ఒక క్రూర మృగం బారిన పడకుండా, రాత్రి అయితేనట అగ్నిస్తంభం, ఏ జంతువులు వారి దగ్గరికి క్రూర మృగాలు వచ్చి రాకుండా, పగలైతే మళ్ళీ వడదెబ్బ వచ్చి వాళ్ళు పడిపోకుండా మేఘస్తంభాన్ని ఇవ్వడం, కాళ్లకు వాపులు రాకుండా, చెప్పులు అరగకుండా, బట్టలు మాయకుండా, ఒక చెమట చుక్క రాకుండా దేవుడు చూసుకున్నాడు అని అంటే ఎంత మేలు పొందారండి ఇశ్రాయేలీయులు. చాలా మేలు. అది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడని యెహోవా ఉన్నాడే, నీ తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి నిన్నెప్పుడు ఎడబాయడు, నిన్నెప్పుడు విడవడు అని చెప్తున్నాడు కదా. చాలా బాగుంది ఈ మాట వినడానికి. మనం సంవత్సరం ఒకసారి నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం కదా, కార్డ్స్ తీస్తాం, ప్రార్థన చేసుకొని ప్రభా ఈ సంవత్సరానికి ఏ వాగ్దానం ఇస్తావు ఇవ్వు అని గతంలో తీసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు తీసుకుంటాను తెలియదు కానీ, తీసుకున్నప్పుడు ఇలాంటి మంచి బంగారు వాక్యాలు వస్తాయి. ఏమని? నువ్వు చేసే సమస్త పనుల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఎప్పుడు ఎడబాయడు, నీకు సంతానాభివృద్ధి కలుగుతుంది. అబ్బా, ఇవన్నీ బంగారు వాక్యాలు. అంటే మనకు ఆనందం కలిగించే మాటలు ఇవన్నీ. అందుకే క్రైస్తవుల ప్రతి ఇంట్లో చూడండి, గోడల మీద గాని, ఒక బొమ్మలు పెట్టుకున్న దాంట్లో గాని ఈ మంచి మాటలే కనబడతాయి. అక్కడ ఏమని? దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు, దేవుని వాగ్దానం ఇది, దేవుని ఆశీర్వాదం ఇది, ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలనంత దీవెనలో నీకు కుమ్మరిస్తాడు. ఇవే కదా మనం వింటాం. అవునండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే, దేవుడు చెప్పినవి. అయితే అలాంటి ఇశ్రాయేలు దేవుడు మాట్లాడిన మరొక మాటని ఇప్పుడు మీరు చూస్తే షాక్ అవుతారు. ఏ ఇశ్రాయేలు దేవుడు ఇంతకాలం పెంచాడో, ఏ ఇశ్రాయేలుతోనైతే దేవుడు నిబంధన, దేవుడు మాట ఇచ్చి తప్పుతాడండి ఎప్పుడైనా?
దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? ఇస్తాను అంటే ఇస్తాడు, ఇవ్వనంటే ఇవ్వడు. ఇక దేవుడు ఏమన్నాడు? నిన్ను ఎడబాయను అని కరాఖండిగా చెప్పాడా? ఒకసారి చెప్పాడా? 3 సార్లు చెప్పాడా? చూడండి ఆ వచనం మళ్ళొకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 31లో ఏమని చెప్తున్నాడు? భయపడకండి, దిగులు పడకండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నేడబాయడు. 2 సార్లు అయిపోయిందా? నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. 4 సార్లు చెప్పాడా? విడువను, ఎడబాయను. విస్మయం ఉండకు, భయపడకు, నేను నీతో కూడా ఉన్నాను. ఎవడెవరు చెప్పాడు? ఇప్పుడు ఆ దేవుడే ఇశ్రాయేలుని నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన చూడట్లేదు అని అంటే ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 1వ వచనం. 74వ కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి గట్టిగా ఎవరైనా. 74వ కీర్తన 1వ వచనం. చూడండి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? భక్తుడు, ఇశ్రాయేలీయుడైన ఒక భక్తుడు. పైన ఎవరుంది? ప్రధాన గాయకుడు ఉందా? ఆసాపు గారు ఏం చెప్తున్నారు చూడండి. దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితే అని అన్నాడండి. అక్కడ ఒక పదం పెట్టండి, మీరు అందరు మాట్లాడాలి, నాకు మీకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. నీవు నిత్యము అంటే ఏంటండి? నిత్యము అంటే ఏంటి? ఈ రోజు కాదు, రేపు కాదు, నిన్న కాదు, అలాగా. నిత్యం అంటే ఏంటి? ఎప్పుడు, కంప్లీట్, ఎప్పటికీ, ఎవ్రీ టైం కదా నిత్యము, ఎవర్ లాస్టింగ్. ఇక్కడ ఏమన్నాడు? నిత్యము మమ్మును విడనాడితివేమి. చూడండి, ఒక భక్తుడు అంటున్నాడంటే అబద్ధం కాదు కదా అది. ఆ భక్తుడు ఎవరని చెప్పారు ఇప్పుడు మీరు? ఆసాపు గారు. ఆసాపు గారు చాలా భక్తుడు అండి దేవుని దృష్టికి. ఎన్నో కీర్తనలు రచిస్తాడు ఆసాపు గారు. ఆసాపు కీర్తనలు మనకు కనబడతాయి. ఒక ఆసాపు లాంటి భక్తుడు ఇప్పుడు దేవునితో అంటున్నాడు, నువ్వు మమ్మల్ని ఎలా విడిచిపెట్టావయ్యా? దేవుడా, తండ్రి, మేము నమ్మిన ఇశ్రాయేలు దేవా, దేవా చదవండి. దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి. విడనాడడం అంటే ఏంటండి? విడిచిపెట్టడమేనా? ఇందాక మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం దేవుడు ఏం చెప్పాడు? విడవను, ఎడబాయను అన్నాడు. దాని మీద ఇశ్రాయేల్ అందరూ స్టిక్ అయిపోయి, ఆ దేవుడు మాతోనే ఉన్నాడు, మాతో కాకపోతే ఇంకెవరితో ఉంటాడు, మేము ఇశ్రాయేలీలం, మేము దేవుని పిల్లలం, ధర్మశాస్త్రం ఇచ్చింది మాకు కాకపోతే ఎవరికి ఉంటాడు అని బాగా గర్వించారు, గర్విష్ఠులు అయ్యారు వాళ్ళు. అప్పుడు ఆసాద్ గారు మాట్లాడుతూ అంటున్నాడు, దేవా నువ్వు మాతో లేవు, మాకు అర్థమైపోయింది, నువ్వు మాతో ఉన్నావని మేము భ్రమలో బ్రతుకుతున్నాం, కానీ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు. ఎలా విడిచిపెట్టాడు తెలుసా? నిత్యము అంటున్నాడు. చూడండి, ఒకప్పుడు పట్టుకొని ఉన్నాడు కాదట, అప్పుడు కూడా లేడట. చూడండి ఏమంటున్నాడు భక్తుడు, నిత్యము ఆనాటి నుండి ఈనాటి వరకు నువ్వు మాతో లేవు ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టేసావు ప్రభువా. ఇంకా చదవండి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. పొగరాజడం అంటే అంటుకోవడం, మంట అంటుకోవడం. నీవు మేపు గొర్రెలు. ఎవరండి దేవుడు మేపిన గొర్రెలు? 40 ఏళ్ళు కర్ర పట్టుకొని తోలిన కాపరెవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు తోలుతా ఉంటే మరి గొర్రెలన్నీ ఎవరన్నమాట? ఇప్పుడు ఇశ్రాయేలీలేనా? అందుకే కదా ఇందాక మీకు చదివిన దాంట్లో కూడా 121వ కీర్తనలో మీరు చూస్తే ఇశ్రాయేలును కాపాడువాడు అని అన్నాడు. ఒక గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రెల విషయంలో శ్రద్ధ తీసుకొని అటు లారీ వస్తున్నాయా, స్కూటీ వస్తుందా, లేదంటే ఏ క్రూరం మృగం వస్తుందా, గొర్రెలు జాగ్రత్తగా తోలుతాడు, కన్ను రెప్ప వేయడు. కాసేపు గొర్రెలు వదిలేసి పడుకుంటారు అనుకుంటే ఏమైనా ప్రమాదం జరగవచ్చు కదా. దేవుడు కూడా మన విషయంలో అలాగే ఆలోచించి, నా పిల్లల్ని వదిలేస్తే ఏ ప్రమాదం పొంచి ఉందో అని కన్ను వాల్చకుండా, కన్ను రెప్ప పడనీయకుండా మనపై అంత ప్రాణం పెట్టుకొని ఒకప్పుడు ఇశ్రాయేలును కూడా అలాగే కాపాడిన దేవుడు ఎందుకు వదిలేశాడు? తను మేపిన గొర్రెల మీద దేవుని కోపం ఎందుకు రాజుకుంటుంది? ఆలోచించారు ఎప్పుడైనా? ఇక్కడ అదే అంటున్నాడు భక్తుడు, నీవు మేపు గొర్రెల మీద నీ కోపం రాజుచున్నదేమి అంటే, చదవండి, నీ స్వాస్థ్యము గోత్రమును, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకున్న విమోచించిన ఈ సమాజమును జ్ఞాపకం తెచ్చుకో అని అంటున్నాడంటే భక్తుడు దేవుడు విస్మరించాడా, మర్చిపోయాడా? అసలు యాదికి అంటే కూడా గుర్తు కూడా రావట్లేదా జనాలు? ఒకరు కదా ఇద్దరు కదండి, 6 లక్షల పైన ఉన్న జనాలండి, గుర్తుకు రావట్లేదా దేవుడికి? జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు మమ్మల్ని విమోచించావు కదా, మమ్మల్ని రక్షించావు కదా, నీ స్వాస్థ్యంగా మమ్మల్ని చేసుకున్నావు, నా జనం, నా ప్రజలను గొప్పగా చెప్పుకున్నావు కదా, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా,
ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకోకుండా బ్రతిమాలుతున్నాడు అంటే దేవుడు ఎంత తారాస్థాయిలో వాళ్ళ మీద కోప్పడి ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు వారి ముఖం చూడకుండా తన ముఖాన్ని మరుగు చేసుకొని ఉంటాడు. ఆలోచించండి. ఒక భక్తుడు అంటున్న మాట ఇది, భక్తిహీనుడు కాదు. ఒక భక్తుడు దేవునిపై తన బాధను చెప్పుకుంటున్నాడు. నువ్వు మాతో ఉన్నావని మేము అనుకుంటుంటే నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు, మాతో లేవు, మమ్మల్ని ఎడబాసావు, ఎందుకయ్యా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అడిగితే దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఒకసారి ఈ మాట కూడా చూడండి. కీర్తనలు, అదే కీర్తన గ్రంథంలో 78వ కీర్తన 56 వచ్చింది. 78వ కీర్తన 56 వచ్చింది. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. చూడండి, ఎందుకు దేవుడు ఇంత ప్రేమించి తన స్వాస్థ్యంగా చేసుకున్న ఇశ్రాయేలును వదలవలసి వచ్చింది అంటే వారెవరట? శోధించే పిల్లలట. ఇశ్రాయేల్ ఎవరట? దేవుణ్ణి శోధిస్తున్నారట అండి. శోధించి ఇంకేం చేశారట? తిరుగుబాటు చేశారంటున్నాడు. చూడండి, దేవుడికి ఇప్పుడు ఏం నచ్చదు అనమాట మన దగ్గర నుండి. ఏం నచ్చదండి? తిరుగుబాటు అంటే బయటికి నోరేసుకున్న ఒక మీరు అరవడమే కాదు, నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు చేసేది ఏంటండి. కోరవు గురించి చెప్పాను కదా ఇందాక, మోషే దగ్గర. మోషేని అలాగే అన్నారు. కొరవు గాని, ఎమ్రే అన్న వాళ్ళు గాని, ఆ దాతాను, అబీహులు గాని, ఇలా నువ్వు మాత్రమే లేవి గోత్రంలో పుట్టావా, నువ్వు మాత్రమే నాయకుడువా, మేము నిలబడలేమా, మేము చూసుకోలేమా, మేము చేయలేమా, మేము వాక్యం చెప్పలేమా అని అన్నాడు. విలవేగారు, దేవుని శాపానికి గురయ్యారు. ఇక్కడ ఇశ్రాయేలు గురించి కూడా చెప్తూ కేవలం ఆ గోత్రానికి సంబంధించిన వారు కాదు కానీ యావత్ ఇశ్రాయేలు జాతి అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే దేవుని శోధిస్తూ ఒక పక్క దేవుడిపై తిరుగుబాటు చేస్తుందటండి. తర్వాత తిరుగుబాటు చేశారు. ఇంకా ఆయన శాసనములను అనుసరింపకపోయి ఎన్ని నేరాలు చేస్తున్నారు చూడండి. నేరం ఒకటి కాదు, నేరంపై నేరం, నేరంపై తప్పుపై తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నారు దేవుని దృష్టికి. మొదటేమో దేవుని శోధించడం తప్పు, తిరుగుబాటు చేయడం రెండో తప్పు, ఆయన శాసనాలను అనుసరించకపోవడం మూడో తప్పు, ఇంకా తమ పితరుల వల్లే వారు వెనుకకు తిరిగి ద్రోహం అంటండి, ద్రోహం చేశారంటండి. ద్రోహం అని ఎప్పుడంటాం మనం? నమ్మించి 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 పీకకొస్తే ఏమంటాం? చాలా ద్రోహం చేశాడు. నా ఓడే అనుకున్నాను, ఎక్కడికి పోడు అనుకున్నాను, ఇలా డబ్బులు తీసుకొని పరవైపోయాడు. ద్రోహమే కదా అది, నమ్మించి ముంచడం అంటారు కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ కూడా ఎవరికి ద్రోహం చేశారటండి? మనుషులకు కాదు, సర్వ సృష్టిని కలుగజేసిన సర్వ సృష్టికర్త కండి, సర్వశక్తిమంతుని ద్రోహం చేసే స్థాయికి ఎదిగిపోయారంటే వీళ్ళని దేవుడు వదిలిపెట్టొచ్చా? వదిలిపెట్టకూడదా? వదిలిపెట్టాలి. వాళ్ళకు దేవుడు ఉన్నాడన్న గర్వం ఎక్కువైంది. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాది చెల్లుతుంది, అన్ని జాతుల్లోకి ఇలా మా జాతి గొప్పదని గర్వం ఎక్కువై సేమ్ చూడండి అపవాది బుద్ధి కనబడుతుందా ఇక్కడ? గర్వించాడు, దేవుడి కంటే పై స్థానాన్ని కోరుకున్నాడు అపవాది. అవునా? అలాగే కోరవు, అబీహు, దాతాన్లు కూడా గర్వించారు, మోషే కంటే పై స్థానం మాకు కావాలనుకున్నారు. ఇక్కడ ఇశ్రాయేలుని చూడండి, వీళ్ళు కూడా గర్వించారు, మాకంటే గొప్ప ఎవరు లేరు, మేము దేవుని స్వాస్థ్యం, దేవుడు మాతోనే ఉన్నాడు, మాతో కాకుండా ఇంకెవరితో ఉంటాడు అని ఒక ధీమా వచ్చేసింది మనసులో. గర్వంతో ఏం చేశారు? దేవునిపైనే తిరుగుబాటు చేశారంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయారు చూడండి. ఇక దేవుడా లెక్క, దేవుడు లేడు ఏం లేడు, దేవుడు ఉన్నా లేకపోయినా మేము ఏదైనా చేయగలం అంతే కదా. దూడం చేసుకున్నారు ఆ రోజు. మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు పర్వతం మీదకి ఏం చేశారు వీళ్ళు? ఇదే మా దేవుడు అంటే దేవుని కూడా పక్కన పెట్టేశారు. అందుకే దేవుడు బాధపడుతూ అంటాడు, దేవుని యొక్క మహిమ స్వరూపమును, మహిమ కదండి ఆయన, ఆయనకి ఏ స్వరూపాన్ని ఆపాదిస్తాం? ఆయన ఒక మనిషిలాగా ఉంటాడా? ఆయన ఒక జంతువులాగా ఉంటాడు? ఒక పక్షి ఇలా ఉంటాడు? ఆయన రూపాన్ని మనకు తెలీదు. మహిమ అన్నాడు. మహిమ ఎలా ఉందో మనకు తెలుసా అండి? మహిమా రూపం అది. మహిమా రూపమునట గడ్డి మేయు ఎద్దు రూపంలోకి మార్చేశారట అండి ఇశ్రాయేలీయులు. గడ్డి మేసే ఎద్దు ఉందే, కనీసం మనిషిగా కూడా కాదట, గడ్డి మేయి ఎద్దులా మార్చేశారట దేవుణ్ణి. ఊరుకోవాల దేవుడు? ఇదా నీ తండ్రి, ఇదా నీ దేవుడు, ఇదా నేను, నన్ను దీంతో చూస్తున్నావా నువ్వు? అందుకే దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులుకుంది. ఏ దేవుడితే విడిచిపెట్టను, ఎడబాయన అన్నాడు, ఆ దేవుడే విడిచిపెట్టాల్సి వచ్చింది. చూడండి ఏమంటున్నాడు ఇంకా. అదే 78వ కీర్తన 58 చూడండి, 58 చూడండి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా ఇష్టపడెను. ఇష్టపడ్డాడ దేవుడు? అసహించుకున్నాడటండి. మనకి ఏది చూస్తే అసహ్యం? మనకు చాలా అసహ్యాలు ఉంటాయి. వర్షాకాలం రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఎంత అసహ్యం అండి మనకి.
చూడకూడని దృశ్యాలన్న రోడ్డు మీదే కనబడతాయి. ఇంటికి వస్తే అన్నం కూడా తినబుద్ధి కాదు కదా. రోడ్డు అంతా ఎలా ఉంటది ఇక్కడ ముంబైలో, ఈ కళ్యాణి ప్రాంతంలో. ట్రైన్ దిగగానే కనబడింది, మొత్తం వింత దృశ్యాలన్నీ రోడ్డు మీదే ఉన్నాయి. మరి ఒక చెత్త డబ్బా కూడా లేదు అక్కడ. అంటే చూడండి, మనం వాటిని అసహించుకుంటాం కదా. తిండి కూడా ఒక 2 రోజులకు తినబుద్ధి కదా అలాంటివి చూసినప్పుడు. ఇప్పుడు దేవుడు కూడా ఏ పిల్లల్నైతే ఇష్టపడి నా జనము, నా స్వాస్థ్యము, నా గోత్రము, నా కోసం నేను చేసుకున్న ప్రియమైన పిల్లలు అన్నాడు, ఆ జనాలు చూసాక చీపు అని వస్తున్నాడట అండి దేవుడు. మన మొహం మీద ఎవరైనా అలా చూసి చీపు అన్నారు అనుకోండి, ఎంత గొడవ దిగిపోతాం. అంతకంటే అయిపోయినా, అంతనే నశంగా అయిపోయినా అంటాం కదా. ఇప్పుడు మనిషి కాదు మనల్ని అనేది, స్వయంగా దేవుడే అంటున్నాడు. అన్నాడు ఇశ్రాయేలును చూసి ఏమన్నాడు ఆయన రోషం కలుగజేశారట, విగ్రహాలు పెట్టుకున్నారట. ఇదంతా చూసి ఆయన బహుగా ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా మామూలుగా చాలా ఆశ్రయించుకున్నాడటండి దేవుడు. షీలో మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన ఏమంటున్నాడంటే ఆయన విడిచిపెట్టాడు. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎడబాయిను విడువను అన్న దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు ఆ గుడారాన్ని? ఇశ్రాయేలీయులు అనే ఆ గుడారాన్ని దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు? ఎందుకంటే వాళ్ళలో రాకూడని కొన్ని లక్షణాలు వచ్చేసారు. అదే తిరుగుబాటు, గర్వం, దేవుని పైనే నిద్రవీగే తత్వం, దేవునికి బదులుగా అంత పెద్ద స్థాయిలో ఉన్న దేవుని పక్కన పెట్టి ఆఫ్టర్ పనికిరాని విగ్రహాలను పెట్టుకొని పూజించడం. ఇవన్నీ చూసినప్పుడు దేవుడికి అలా చాలా అసహ్యం పుట్టి ఇంకా వీళ్ళ దగ్గర ఉండను అని వెళ్ళిపోయాడండి. మన దగ్గర నుండి కూడా అప్పుడప్పుడు మనం కూడా కొంత దగ్గర నుండి వెళ్ళిపోతాం. ఇంకా జీవితంలో మొహం చూడకూడదు, వీళ్ళ దగ్గరికి రాకూడదని ఎప్పుడు అనిపిస్తుందండి? మన మనస్సుకు కలగలేనంత బాధ కలిగినప్పుడు. ఇక వాళ్ళ మీద మనకి ఎప్పుడంత బాధ వస్తుందంటే ఇంకా జీవితంలో అసలు రాకూడదు వీళ్ళ దగ్గరికి, వీళ్ళతో మాట్లాడకూడదు అని ఎప్పుడు అనుకున్నామంటే మన ప్రాణం, మన మనస్సు చచ్చిపోయినప్పుడు, వాళ్ళ మీద ఇష్టం పోయినప్పుడే కదా అలా అనుకుంటాం. ఇప్పుడు దేవుడు చూసారా, ఇష్టంగా చేసుకున్న మనుషుల మీద దేవుడు ఇంత అసహ్యం ఎందుకు పెంచుకున్నాడు అంటే ప్రవర్తనే కారణం దానికి, దుష్ట ప్రవర్తనే కారణం దానికి. ఇశ్రాయేల్ చేసిన తిరుగుబాటు. మరి ఏం చేస్తున్నారు ఇశ్రాయేల్ అంటే? ప్రతి సంవత్సరం పండుగలు చేస్తున్నారు, ప్రతి సమాజ మందిరంలో ప్రతి వారం కూరుకుంటున్నారు, ప్రతి విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు. చక్కగా విశ్రాంతి దినాలు చేసుకుంటారండి. ఇప్పటికీ యూదులు చూడండి, మీరు ఆ దేశానికి వెళ్తే విశ్రాంతి దినాలు పాటిస్తున్నారు. సినగాగ్స్ అని సమాజ మందిరాలు పెట్టుకొని కూర్చుంటున్నారు, చక్కగా ధర్మశాస్త్రం తెలిసి చదువుకుంటారు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం ఎలాగైతే దేవుడి మీద భక్తి అంటున్నామో, ఆ రోజు వాళ్ళు కూడా ఇశ్రాయేల్ కూడా భక్తి అనే అన్నారు. దేవుడి దగ్గరే ఉన్నాం అనుకున్నారు, ధర్మశాస్త్రమే చదువుతున్నాం అనుకున్నారు. కానీ అపవాది వేసిన తంత్రాన్ని గ్రహించలేకపోయారు. మనస్సులో పుట్టేటటువంటి తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా తప్పించేశారు. అందుకు దేవుడు అసహిస్తున్నాడండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంత ఇష్టపడి అన్ని జనాంగాలలో అబ్రహాము సంతానమైన సంతానం అని ఏరుకోరు తెచ్చుకున్న ఆ జనాన్ని దేవుడు ఏమీ కాకుండా వారి ప్రవర్తనను చూసి విడిచిపెట్టినప్పుడు మనం అంటే ఎవరం? అన్యులం. మనం ఏమైనా ఇశ్రాయేలీలం అండి? కాదు. మనమంతా అన్ని జగల నుండి వచ్చాం, అన్ని జాతి, మనమంతా కూడా అన్యులం. ఒకప్పుడు అన్యులమైన మనలను ధన్యులుగా చేయడానికి యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఇచ్చి సంఘంలో నిలబెట్టాడు కదా. ఈరోజు మనం దేవునికి ప్రియమైన పిల్లలంగా ఉన్నామా? మరి మన ప్రవర్తన దేవునికి నచ్చుతుందా? కేవలం బైబిల్ చదివితే సరిపోతుంది, ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఆదివారం ఒకరోజు కూడుకుంటే సరిపోతుంది అని అనుకుంటే దేవుడికి నచ్చుతుందా అంటే అన్నాడు. ఇశ్రాయేలే నచ్చలేదు ఆయనకి. పండుగలు ఎన్నో చేస్తే దేవుడు పెట్టిన పండుగలే నచ్చలేదు దేవుడికి. ఎందుకంటే దేవుడు నరుని పై వేషాన్ని చూడడు. ఈవేళ నిలబడ్డా, నేను ముసిగేసుకొని భక్తిగా నిలబడ్డాని, ఇది దేవుడు చూడడు. ఇప్పుడు చదువుతున్న ఈ మాటలు ఉన్నాయి, ఇది కూడా దేవుడు చూడడు. ఇప్పుడు నేను చెప్పే మాటలు దేవుడు చూసి నాకు ప్రతిఫలం ఇస్తాడు అనుకుంటున్నారా? ఇంకోటి చెప్పాలంటే, చెబుతున్న నాకు మరి ఎక్కువ దాన్ని ఎప్పుడు తెలుసా? ఇది పాటించలేనప్పుడు. ఇప్పుడు మాటలు చెబుతున్నాను కదా, ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? చెబుతున్నావు బాగానే, కానీ నువ్వు పాటించకపోతే అప్పుడు ఉంటది నీకు. మరి వింటున్నా మీకు? ఇశ్రాయేలుకి గతి లేదండి, ప్రేమించిన పిల్లలకి దిక్కులేదు. అక్కడ వదిలేస్తాడు ఏమీ కాకుండా దేవుడు. మరి మనల్ని వదలడా? వదిలేస్తాడండి దేవుడు. మనం భ్రమలో ఉన్నాం, ఇంకా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని. కానీ మనకు తెలియకుండా మెల్లిమెల్లిగా ఆత్మీయత శైలం గురించి నేను చెప్పట్లేదు. దేవుడు ఎవరు? చూడొకసారి. దేవుడు ఎవరు? పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, మనస్సును చూస్తాడు. మరి మనస్సును చూస్తూ ఉన్నప్పుడు దేవుడు, మన మనస్సును చూస్తూ ఉన్నప్పుడు దేవుడు, దేవుడికి నచ్చుతున్నామా మనం? ఒకసారి
సరే ఒకసారి దేవునికి మనం నచ్చుతున్నామా? మన మనసు నచ్చుతుందా? పై రూపం ఎలాగో మనం బానే ఉంటాం, చక్కగా స్నానం చేస్తాం, పౌడర్ వేస్తాం, ముస్తాబ్ అవుతాం, మంచి బట్టలు కట్టుకుంటాం, అందంగా కనబడుతున్నాం. లోకానికి కనబడ్డట్టుగా దేవుడికి కనబడితే దేవుడి ఆలోచనలు లోకం ఆలోచనలా ఉండవు. ఇప్పుడు నన్ను మీరు చూసి అబ్బా బాగున్నావమ్మా నువ్వు అని అనొచ్చు నన్ను, కానీ దేవుడు నన్ను చూసినప్పుడు దేవుడిని అసహించుకుంటున్నాడేమో, నన్ను నా మనసు చూసినాడు అస్సలు దేవుడికి నచ్చట్లేదేమో, అలాంటి మనసుతో నేను బ్రతుకుతున్నానేమో. ఇక్కడ కూర్చున్నా కూడా నేను సంఘంలోనే ఉన్నాను, కానీ నా మనసు దేవునిపై లేదు. దేవుని కొరకు ఏదో ఒక నూతన కార్యం చేయాలని లేదు, దేవుని కొరకు ఏదైనా ఒక ప్రత్యేకమైన పని నాకంటూ నేను చేయాలని మీకు లేదనుకోండి, దేవుడు ఏం చూస్తాడు? పై రూపాన్ని చూస్తాడా? పై రూపాన్ని చూసి పరలోకాన్ని ఇచ్చేసే దేవుడా? కాదండి. అలా అనుకుంటే ఎంతో మంది రాజులకు, ధనవంతులకి, భక్తి గలవారని చెప్పుకున్న గొప్ప గొప్ప వాళ్ళకి దిక్కు లేకుండా ఈరోజు మన్నులో కలిసిపోయి ఉన్నారు. మనం కూడా అలాగే బ్రతికితే వారికి మనకి ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి ఒకనాడు ఇశ్రాయేలు దేవుడు విడవను అన్నా ఎందుకు విడవలసి వచ్చిందంటే వారి యొక్క దుష్ట ప్రవర్తన వల్ల. ఈ రోజు మనము దేవునిలోనే ఉన్నాము, దేవుడు నన్ను కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాడు? నేను కదా భక్తి చేస్తున్నాను, నేను కదా ప్రతి ఆదివారం కూర్చుంటున్నాను, ఇంతమంది ఉన్నారు నా చుట్టూ, ఎవరు రాలేదు, నేను వచ్చానని మీరు ఒకవేళ మనసులో గర్విస్తే, మనమందరము కలిసి నేను చేస్తాను, వస్తున్నాను, నేను ఇస్తున్నాను, నాకంటే ఎక్కువ ఎవరు ఇవ్వగలరు సంఘంలో? నాకంటే ఎవరు బాగా పాడగలరు? నాకంటే ఎవరు బాగా చెప్పగలరు? నాకంటే ముందు ఎవరు రాగలరు అని మనం అనుకుంటే దేవుడు మనల్ని కూడా అలాగే అసహించుకుంటాడు. ఎందుకంటే చిన్నగా స్టార్ట్ అవుద్ది గర్వంతో, పూర్తిగా మన భక్తి జీవితం నుండి మనల్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇంకొక స్థాయి వచ్చేసరికి ఎలా అనుకోండి తెలుసా? సరేలే ఇప్పుడే కాదు కదా, నేనే ఎప్పుడు ముందెళ్తాను కదా, అందరూ వచ్చాక వెళ్దాంలే అని మెల్లిమెల్లిగా మన ప్రవర్తనను మనమే డీలా చేసుకుంటూ పూర్తిగా దేవుళ్ళని కలిగిపోతామండి. మేము అందరిని అడగదలుచుకుంది ఒకటే, దేవుడు అంటే ఆదివారం ఒకటే రోజా అండి? కాదు. దేవుడి మాటలు అంటే ఆదివారం ఒకటే రోజా? దేవుడు వారానికి ఒకసారి మనకు తండ్రి అవుతాడా? దేవుడు వారానికి ఒకసారి మనల్ని ప్రేమిస్తున్నాడంటే కాదు, నిరంతరము ఏ ఒక్కరు నశింపాలని దేవుడు అనుకోవట్లేదు. ప్రతిరోజు తన కళ్ళు తెచ్చుకొని మనం వైపు చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆదివారం మాత్రమే దేవునికి సమయాన్ని ఇస్తున్నాం. అలా కాకుండా మీకు వీలైనప్పుడల్లా కూడా ఇలాంటి క్లాసులు పెట్టుకొని దేవుని వాక్యం నేర్చుకోవడానికి మీ యొక్క ఆత్మలను మీరే సిద్ధం చేసుకుంటూ, ఆసక్తిని రేపుకుంటూ, ఇంకా గొప్ప గొప్ప దేవుని మాటలు వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎంతో మంది భక్తురాలు మన బైబిల్లో కనబడతారు. సమయం అయిపోతుంది. మీకు బైబిల్లో లూదియా అనే భక్తురాలు తెలుసు కదండి? లూదియా తుయతైర పట్టణస్తురాలు, ఊదా రంగు పొడిని అమ్ముకునే ఆమె దేవుని వాక్యం వినాలని ఆసక్తితో అందరికంటే ముందొచ్చి కూర్చుంది. ప్రార్థన జరుగుతుందని సముద్ర తీరాన్ని వెంటనే పౌలు గారు వచ్చారు. వాక్యం చెబుతూ ఉంటే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అని రాయబడింది. ప్రభు ఆమె హృదయం తెరిచను గనుక ఆమె ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించింది. ఇప్పుడు నేనేం నమ్మను, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ వాక్యాన్ని అంగీకరిస్తారంటే అంగీకరించలేరు. ఎందుకంటే అందరు హృదయాన్ని అవ్వదు ఏం చేస్తున్నాడు? మీరు అనుకోవచ్చు అవ్వదు ఎక్కడో ఉన్నాడని, కాదు, ఇక్కడే మన చుట్టూనే తిరుగుతున్నాడు. ఎవరి వాక్యం ఎత్తుకుపోవాలి? ఎవరు నిద్రావస్థలో ఉన్నారు? ఎవరికి వాక్యం వినబడకుండా ఎత్తుకెళ్ళిపోవాలి? చూడరండి, విత్తనం పడగానే పక్షి వచ్చి ఎత్తుకుపోయిందట. పక్షి ఎవడు? దుష్టుడు, అపవాది. నేను విత్తుతున్నాను వాక్యాన్ని, అయితే అన్ని ఫలిస్తాయని నమ్మకం లేదు. దేవుడు కూడా చెప్పవలసినంత చెప్పమంటున్నాడు. వినువాడు బాగుపడతాడు, వినని వాణిని అలాగే వదిలేమని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రతి వారం మనం వింటాం. ఇప్పుడు చూడండి, లూదియా భక్తురాలు కూడా వింటుంది అక్కడ కూర్చొని. కానీ ఆమె వినేటప్పుడు ఆమె హృదయం తెరవాలి అన్నది ఎవరి చేతిలో పనండి? దేవుడే కదా తెరవాలి. ఎప్పుడు తెలుస్తాడు? దేవుడు హృదయం తెరవాలంటే ఎప్పుడు తెలుస్తాడు? ఆ ఆసక్తి మనకు ఉన్నప్పుడు కదా. నేను నేర్చుకోవాలి, నేను రావాలి, నాకు బైబిల్లో ఏముందో తెలియాలి, అసలు దేవుడు ఎలా ఉంటాడు, దేవుని ఆలోచన ఏంటి, దేవుని రూపం ఏంటి, పరలోకం ఎలా ఉంటుంది, భక్తులు ఎలా ఉంటారు, ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎన్ని విషయాలు తెలుసా అండి? ఆలోచిస్తే మన ఆత్మకు సంబంధించిన ఎన్నో విషయాలు, ఆత్మీయమైన విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అవన్నీ పక్కన పెట్టి ముసలమ్మ ముచ్చట్లు ఆడుకుంటాం. పక్కింట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగింది, అవునా, ఫలానా ఊర్లో ఏం జరిగింది, ఫలానా దేశంలో ఏం జరిగింది, ఈ రోజు వార్తలు ఏంటి, వాటికి ఆసక్తి చూపిస్తున్నాం. మరి ఆసక్తి దాని మీద ఉన్నప్పుడు దేవుడు మన హృదయాలు ఎలా తెలుస్తాడండి? మన హృదయాలు తెరవాలి దేవుడు అని అంటే, మనల్ని దేవుడు హత్తుకోవాలి అని అంటే, మన హృదయంలో దేవుడు వచ్చి నివసించాలి అని అంటే మన హృదయం మొదట తెరవబడాలి. అది తెరవాలంటే దేవుని చేతిలో ఉంది. దేవుడు తెరవాలంటే అది మన చేతిలో ఉంది. లాక్ మనం ఓపెన్ చేయాలి కదా, దేవుడు తెచ్చుకొని రావాలంటే. ఆ లాక్ ఏంటో తెలుసా? మనం ఆసక్తి చూపించాలి, నేర్చుకోవాలని తపన ఉండాలి. వారానికి ఒకసారి వచ్చి ఇవాళ అయిపోయింది ప్రార్థన, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వరకు దేవుడు గుర్తుకు రాకుండా, దేవుని మాటలు గుర్తుకు రాకుండా, లేదా పొడిపొడిగా వాక్యం చదువుకొని ఇదే జీవితం అని అనుకుంటే అది భక్తి జీవితం కాదు. నిరంతరం
తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు. అందుకే అన్నాడు ఇశ్రాయేలుతో, మీ పిల్లలకు మీరు అలాంటి భక్తిని అవలంబింపజేయండి. దేవుడికి కావాల్సిన భక్తి ఎలాంటిది? దేవుడు ఎలాగైతే లాస్ట్ మాట చెప్పి ముగిస్తానండి, దేవుడు ఎలాంటి ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడంటే, కన్ను రెప్ప వాల్చకుండా మన వైపు కళ్ళు పెట్టుకొని చూస్తున్నప్పుడు మనం మాత్రం అన్ని పనులు చేసుకొని తీరిగ్గా వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటామని అంటే, దేవుడు ఆ ప్రేమను స్వీకరిస్తాడా? మీరు ఎలాంటి ప్రేమ మీ భర్త పట్ల, మీ భార్య పట్ల చూపిస్తారో అవతల వాళ్ళు కూడా అలాంటి ప్రేమని చూపించాలి. అప్పుడే కదా మీకు తృప్తి. నేను ప్రేమించినందుకు తిరిగి నా భార్య నన్ను అంత ప్రేమిస్తుంది అని అనుకుంటారు, పిల్లలైనా సరే, ఎవరైనా సరే. మరి దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నప్పుడు కన్నురేపు కూడా వాల్చకుండా మరి మనం దేవునికి ఎంత ఇస్తున్నాం? అలాగని రాత్రి భాగాలు నిద్రపోకుండా ఉండమని కాదు నా ఉద్దేశం. కానీ ఆలోచనలో పడుకున్నప్పుడు దేవుని ఆలోచనలు ఉంటున్నాయా? ఒక పని చేస్తున్నప్పుడు దేవుని గురించి ఆలోచిస్తున్నామా? ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అసలు దేవుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తాం, తండ్రికి ఏమైనా చింత మనకుందా అండి? ఎంతసేపు దేవుడికి ప్రార్థనలో, ప్రభా నాకు ఈ కష్టం వచ్చింది తీర్చు, ప్రభా నాకు ఆ కష్టం వచ్చింది తీర్చు అని అంటాం గాని, తండ్రి అసలు నువ్వెలా ఉన్నావు, నీకు ఏ బాధ ఉంది, నేను తీర్చగలనా నీ బాధని, నా వల్ల అవుతుందా, నేను ఏమైనా చేయగలనా, నీకోసం నేను ఇంకెంత బాగా చేయాలి అని మనం ఆలోచిస్తామండి. అలా ఆలోచిస్తే దేవుడు ఇష్టపడతాడు. అలా దేవుని కోసం, ఆత్మలకు తండ్రి అయిన మా దేవా, అసలు నువ్వెలాగున్నావు, నువ్వు కుశలంగా ఉన్నావా? మా కుశలత ఓకే, మమ్మల్ని నిరంతరం కాపాడుతున్నావు కంటికి రెప్పలా. తినడానికి తిండి, తాగడానికి నీరు, పీల్చుకోవడానికి ఊపిరి, నివసించడానికి భూగ్రహం అన్ని ఇచ్చాడు. మరి నీకేం కావాలి తండ్రి? ఎప్పుడైనా మీరు ఎవరైనా ప్రార్థనలో అడిగారా దేవుణ్ణి? నిజంగా మనస్సాక్షిని చేసుకుని చెప్పండి, తండ్రి నీకేం కావాలి తండ్రి మీరు అడుగుతున్నారా అండి? అడుగుతున్నారు అంటే మీరు నిజంగా మంచి రూట్ లో ఉన్నారు, దేవుణ్ణి అంత ప్రేమిస్తున్నారని అర్థం. కానీ ఎంతసేపు నాకు ఇది కావాలి తండ్రి, నాకు ఇది తీర్చు తండ్రి, నాకు ఇది పోవాలి తండ్రి అని అంటున్నారని అంటే స్వార్థ పరులు. దేవుని అవసరాల కొరకు నమ్ముకున్న వాళ్ళమే అవుతామని. అలాగనుకుంటే పౌలు గారు అన్నమాట, ఈ శరీరం మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారం అయితే భూమి మీద ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులం అని అన్నాడు పౌలు గారు మాట్లాడు. కాబట్టి మనం దౌర్భాగ్యులుగా ఉండకూడదు, తండ్రిని కలిగిన భాగ్యవంతులుగా ఉండాలి. చక్కగా తండ్రి మా దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన పిల్లలు మేమని చెప్పుకునేటట్టుగా మనుషులందరి ఎదుట మన సత్క్రియలు నిరంతరము, వారానికి ఒకసారి నిరంతరము చేస్తూ దేవుణ్ణి మెప్పింపజేస్తూ ఇటు మనుషులను కూడా దేవునికి దగ్గర చేసే ఒక యేసుక్రీస్తు వారిగా మనం అందరము ఉండాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఒకవేళ ఆలస్యం అయితే క్షమించండి. అందరికీ వందనాలు. మరొకసారి అన్నీ కూడా వందనాలు.